నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, శత్రువుని చావు దెబ్బ కొట్టేలా నీకు ఒక రహస్యం చెబుతాను. ఆ రహస్యం విని నీకు అమ్మ అండగా ఉన్నది, ఏం చెయ్యాలి నీ జీవితంలో, అంతేకాకుండా నిన్ను దెబ్బ కొట్టాలి అని చూసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అనేది అన్ని విషయాలు కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకో బిడ్డ. నీ శత్రువులు, నీ చుట్టూ ఉన్న శత్రువులు చాలామంది ఉన్నారు తల్లి. అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. నిన్ను చూసి ఓడించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రమేయం లేకుండానే నిన్ను ఓడిపోయేలా చేయాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారమ్మా. నువ్వు ఏదైనా ఆపదలో ఇరుక్కుంటే ఆనందపడే వాళ్ళు నిన్ను చాలామందే ఉన్నారు. నిన్ను పైకి లేవనీయకుండా కూలదొక్కాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈరోజైతే నీకు ఒక రహస్యం అయితే చెప్పబోతున్నాను. వాళ్ళని ఏ విధంగా నువ్వు దెబ్బ తీయాలి అనే విషయాన్ని ఈరోజు నీకు పూర్తిగా నేను వివరించబోతున్నాను బిడ్డ. అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసినటువంటి గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తిని మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యము చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నువ్వు ఎవరికైనా సరే నీ కష్టం చెప్పుకున్నా వారు నిన్ను ఓదార్చినట్టే ఉంటారు, కానీ వారి మనసులో మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారమ్మా. అలాంటి వాళ్ళు ఎవరు, అలాంటి వారికి దూరంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి బిడ్డ. నిత్యం కూడా నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా ఎలాంటి చెడు ఆలోచనలతో ఉండవు. ఇతరులకు మంచే కోరుకుంటావు. అలాంటి నీకు ఇలా అనుకుంటున్నారు, ఇతరులు నీ యొక్క చెడును కోరుకుంటున్నారు అని తెలిసినప్పుడు నీ మనసు చాలా బాధపడుతుంది కదా. కానీ నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకో తెలుసా, ఈ అమ్మ అనుగ్రహం నీకుంది, ఈ వారాహి అమ్మ అనుగ్రహం నీకుంది. ఇక నీకు ఏం కావాలో చెప్పు అనేవాళ్ళు అన్నీ ఈ అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి వారాహి అమ్మ నీకు అండగా ఉండగా ఎవ్వరు నిన్ను ఎన్ని మాయలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఏది కూడా నీకు ఆటంకం రాకుండా చేస్తాను. నీ కుటుంబం చిన్న భిన్నమైన చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు, కానీ అలా ఏమీ అవ్వదు తల్లి. నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ భర్తతో నువ్వు అనుకూలంగా ఉంటావు. నీ భర్తకు అదృష్టం కలిసొచ్చి మీ భార్యాభర్తలు అన్యోన్యంగా, అలాగే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ భర్తకు మంచి ఆదాయం కలిగి నీ భర్త వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది. మీరు సుఖ సంతోషాలతో అలాగే సుఖశాంతులతో ఉంటారమ్మా. ఇంట్లో ఎటువంటి మార్పు ఉండదు తల్లి. ఇందులో ఇన్ని రోజులు ఎలా ఉన్నా ఇక నుంచి నీ భర్తకు అదృష్టం కలిసి రావటం ఖాయం. ఈ యొక్క ప్రార్థనలు, నీ యొక్క మంచితనం, నువ్వు చేసే దైవ ఆరాధన అన్నీ కూడా నీ భర్తకు అదృష్టాన్ని కలిగించేలా చేసింది. కాబట్టి ఏది కూడా వృధా కాదు. నువ్వు చేసిన చిన్న మంత్రమైనా, చిన్న పూజైనా, భగవంతుని మీ ధ్యానమైనా సరే నీకు ఏది కూడా వృధా కాదు. ఈ అమ్మ అన్నీ కూడా స్వీకరించి నీకు మాత్రం వరాలు అదృష్టంగా నేను అందజేస్తాను. ఇప్పటి వరకు నేను అన్ని కష్టాలే అనుభవించాను, ఎక్కువగా మోసపోతాను అనుకుంటున్నావు కదా. ఇక ఏమాత్రం కూడా అందరితో మంచిగా ఉంటున్నా నన్ను మాత్రం అందరూ చెడుగా అనుకుంటున్నారు అనే ఒక భావన నీ మనసులో ఉంది కదా.
కానీ అది నిజం కాదు. నీ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నా కానీ నీ మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారని నమ్ము. నీ నమ్మకం నిజమై తీరుతుంది. ఎందువల్ల అంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి. తప్పకుండా నీ మంచి కోరే వాళ్ళు కూడా ఉంటారు. నిన్ను తల ఎత్తి బ్రతికేలా, నీ నమ్మకం నెరవేరేలా చేస్తాను. నీ యొక్క మనసులోని కోరిక తప్పకుండా తీరుతుంది. నీకైన కోరిక నీ చేతుల్లో తప్పకుండా నీకు అందజేస్తాను తల్లి. ఈ అమ్మ ఎప్పుడూ కూడా నీ మంచి కోసమే కదా నీకు మంచి మాటలన్నీ చెబుతున్నాను. నీ మంచి కోరే కదా నేను ఏది చేసినా కూడా, ఏ మాట చెప్పినా కూడా. అలా అని ఈ అమ్మ మాటని ఎప్పుడూ కూడా నువ్వు తప్పలేదు. కానీ వారాహి అమ్మ అంటే నా తల్లి, నా అమ్మ చూపించిన దారిలోనే నడుస్తాను, నాకు నమ్మకం ఉంది అని గట్టి బలంతోనే ఉన్నావు. కానీ అప్పుడప్పుడు నీ మనసులో చిన్న అనుమానం, నేను అడిగింది నాకు అమ్మ ఇవ్వలేదే, ఇంకా ఇవ్వదా అనే ఒక అనుమానం అనేది, అపోహ అనేది నీ మనసులో రేకెత్తుతుంది. నీకు కావలసినవన్నీ ఈ అమ్మ చేరుస్తుందమ్మా. ఏదైతే ఎంత ఎక్కువ రోజుల్లో కూడా లేదు, రాబోయే రోజుల్లో నీకు తప్పకుండా అదృష్టం కలిసొచ్చేలా చేస్తాను. నీ మనసు ప్రశాంతత పడేలా, నీ మనసు ఆనందపడేలా నీ చేతిలో ఒక వరాన్ని పెడతాను. ఇన్ని రోజులు చెప్పిన మాట, అలాగే ఇన్ని రోజులు జీవించిన నీ జీవితం అన్నీ కూడా మారుతాయి. నీకు అందమైన జీవితం తప్పకుండా ఉంటుంది. నీకు ఇష్టమైన వారి దగ్గర సమయాన్ని కేటాయించు బిడ్డ. నీవు మనసు విప్పి మాట్లాడు, మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంటుంది. నీకు ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటూ నీ మనసుకు సంతోషంగా ఉంటావు. నీ ఇష్టాన్ని నీ ఇష్ట ప్రకారం నెరవేర్చి పెడతాను. ఎందుకంటే నువ్వు నీ ముఖంలో ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉంటే ఈ అమ్మకి ఎంతో ఇష్టం. బిడ్డల సంతోషమే కదా ఏ తల్లికైనా ఆనందంగా ఉండేలా చేసేది. అలాగే నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని ఉంది. మంచి గౌరవంగా ఆనందంగా హుందాగా జీవించాలనే ఈ వారాహియమ్మ ఆశ. ఇది తప్పకుండా నెరవేరే తీరుతుంది. నీ ఇష్టాన్ని నీ చేతిలో చేరేలా చేస్తాను. నీకు ఒక సమస్య వచ్చింది అని ఎవ్వరి దగ్గర చెప్పొద్దు తల్లి. నీ సమస్య ఇతరులకు చెబితే ఓదారుస్తారో లేదో తర్వాత విషయం. కానీ నీ యొక్క బలహీనత మాత్రం వారికి తెలిసిపోతుంది. అలా కాకుండా నీ సమస్యను ఒక సవాలుగా తీసుకోవాలన్న తాపత్రయం పెట్టుకో. నీకు కావలసిన అన్ని హద్దులు నీకున్నాయి. నీ గెలుపుకు కావలసిన అన్ని విజయాలు, అన్ని అవకాశాలు, అన్ని సందర్భాలు ఈ అమ్మ నీకు అందిస్తాను. నీకు కష్టాన్ని కలిగించే వారిని మన్నించి నువ్వు గెలవాలన్న దారికి ప్రయత్నించు. గెలుపు తప్పకుండా సాధిస్తావు. ఎవరు చెడుగా ఉంటారో వారికి తగ్గ ఫలితం ఈ అమ్మ నీకు ఇస్తుంది. నువ్వు ఎందుకు దిగులు పడతావు చెప్పు? వారిని మార్చాలనో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనో నువ్వేమీ అనుకోవని అవసరం లేదు. నీతో ఉన్న మంచి విషయాలను ఇంకా పెంచుకో. ఏదైనా చెడు అనేది ఉంటే దానిని వదిలేసేయి. నీకు చెడు చేసే వారి గురించి అసలు ఆలోచించొద్దు. నీ కష్టాలను సమస్యలను ఈ అమ్మ ముందు అప్పగించావు కదా, ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ. తప్పు చేసేవారికి కాదు, నేను ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండేవారినే సమర్థిస్తాను. తప్పకుండా తప్పుకి దండన అనేది ఉంటుంది. అలాగే నీ జీవితంలో చెడు తలపెట్టిన వారికి దండన అనేది కఠినంగానే ఉంటుంది. నువ్వు కోరని జీవితం వారు కోరినట్లు ఎవ్వరికీ జరగదు. కానీ నీకు ఈ అమ్మ అనుగ్రహం ఉంది కదా, నువ్వు ఈ వారాహి అమ్మని మొక్కావు కదా, నా భక్తులు ఎవ్వరికీ కూడా జరగదు అన్న మాట కూడా లేకుండా జరిపిస్తాను. రేపటి రోజున బాగలేదు అన్న జీవితం కూడా అంత ఆనందంగా తీర్చిదిద్దుతాను. బాధపడకుండా రాబోయే కాలం బాగుంటుంది అని ఖచ్చితంగా గుర్తుంచుకో. నువ్వు కోరినవన్నీ నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. నీ కోరిక మేరకు నీ కుటుంబంలో అందరూ బాగుంటారు. ఓపికగా కొద్దిగా నువ్వు అన్నిసార్లు కూడా నీకు తోడుగా నేనుంటాను. నీ క్షణం నుంచి నీ జీవితం మంచిగా మారుతుంది. ఈ సమయాన్ని అందంగా ఉండటం వల్ల రాబోయే కాలమంతా నీకు సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్క చోట నీకు ప్రశ్నించే అవకాశం వద్దు. అలా వచ్చినా కానీ అలాంటి దగ్గరలా నువ్వు కొన్ని దగ్గరలో మౌనంగా ఉండటమే నీకు మంచిదమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. నిన్ను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పి తీరాలి అని ఏమీ నిర్ణయించుకోని అవసరం లేదు. నీ మనసుకు నచ్చిందా సమాధానం చెప్పు, లేదా మౌనంగా వచ్చేసేయి. నిన్ను తక్కువగా చూసే వాళ్ళని, నిన్ను బాధ పెట్టాలని చూసే వాళ్ళని, అలా మాట్లాడే వారి దగ్గర ఎప్పుడూ కూడా ఎక్కువసేపు గడపొద్దు తల్లి. నిన్ను తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, కానీ మౌనంగా వచ్చేయటమే మంచిది. ఎవరు ఏమన్నా సరే, ఎవరు నిన్ను కించపరిచినా నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు.
వాళ్ళ దారిలో వాళ్ళు సరైతే నీ దారిలో నువ్వు కూడా సరే కదా. ఇతరుల గురించి ఆలోచించడం మాని నీ జీవితం గురించి ఆలోచించు, శ్రమించు, ప్రయత్నించు. నీ అవకాశాలను ఉపయోగించుకో, అవకాశాలను చేజిక్కించుకో. అలాగే ప్రతి సందర్భం కూడా నువ్వు ఎలాంటి అవకాశం వస్తుంది అని వాటిని ఎదురు చూసి ప్రయత్నించి సాధించుకో. ఇతరులు సాయం చేస్తారని ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నావు అంటే ఎదురు చూస్తూనే ఉండాలి. ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళదే కదా. అలాంటప్పుడు నీకు సాయం చేస్తారని ఎలా ఆశిస్తావు? కాబట్టి నువ్వు ఆడే ఆటలో నువ్వే ఆడుకోవాలి. అప్పుడే నీ గెలుపు నీకు దక్కుతుంది. ఈ అమ్మ చెప్పిన మాటలన్నీ మనసు పెట్టి విన్నావు కదా. కాబట్టి నీ జీవితం ఇక అద్భుతంగా ఉంటుంది. ఈ తల్లి ఆశీర్వాదం ఎంత ఉన్నా నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించే తీరాలి. ప్రయత్నించు, గెలుపు నిశ్చయం నీకు అందిస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.